ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకుని మీకు చూపిస్తాను. ఇదేమిటి అనుకుంటున్నారు, నేను పొద్దున ముద్దపప్పు చేశాను. ముద్దపప్పు చేస్తే బాగానే తినేశారు పొద్దున పూట. మళ్ళీ కొంచెం మిగిలింది కదా తినేసేంట్రా అంటే తినరుట. దాన్ని తడక ముద్దపప్పు చేయమన్నారు. సో తడక ముద్దపప్పు చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి తడక ముద్దపప్పు. తడక అంటే ఏం కాదు, మనం పోపులో వేయడం అనమాట. పోపులో ఏమేమి వేశాను, వెల్లుల్లిపాయలు అన్నీ వేశాను. సో ఒక్కసారి మీరు షార్ట్ వీడియో నేను షేర్ చేశాను. సో షార్ట్ వీడియో ఒక్కసారి చూసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా మనం ముద్దపప్పు కన్నా ఇలా తడక ముద్దపప్పు పోపు వేసిన ముద్దపప్పు తింటే మాత్రం సూపర్ ఉంటుంది. నేను వేసుకున్నట్టు ఎక్కువ నెయ్యి వేసుకుని చక్కగా ఇలా శనగలు వేయించాను. ఈ శనగలు నంచుకుని చిప్స్ నంచుకుని తింటే అబ్బాబ్బాబ్బా ఎక్కడో లోకం, ఎక్కడో స్వర్గంలోనే ఉన్నట్టు ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా సింపుల్గా బట్ చాలా టేస్టీగా. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగాను ఉంటుంది. హ్యాపీగా కూల్గా మనకి గట్ హెల్త్ బాగుంటుంది. మనం తిన్నాక మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆహా ఇవాళ చాలా మంచి ముద్దపప్పు అన్నం కానీ లేదా పోపులో వేసిన ముద్దపప్పు అన్నం తిన్నామనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. మంచి ఆహారం తీసుకుందామనే సాటిస్ఫాక్షన్ వస్తుందండి. సో డూ ట్రై ఇట్ అండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని అందరికీ ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను ఏం చేశానో మీకు తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఏది మిస్ కాకుండా ఉంటారు. ఇలా శనగలు నంచుకుని తినాలండి, సూపర్బ్ ఉంటుంది. శనగలు నంచుకుని తింటే, అలాగే చిప్స్ నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. సూపర్బ్ అండి. డూ ట్రై ఇట్ అండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా పోపులో వేసిన ముద్దపప్పు, తడక ముద్దపప్పు చేసుకోండి. హ్యాపీగా తినేయండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయింది. సో డూ ట్రై ఇట్ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. తప్పకుండా చేసుకోండి. మరి ఇంకే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లాంగ్ వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ అండి.